బ్రేకింగ్ న్యూస్. జీడీ నెల్లూరు లోపాయికారి రాజకీయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వైసీపీ నేతలకు అండదండలు అందించడంపై హెచ్చరికలు జారీ చేశారు. మొన్న జీడీ నెల్లూరులోనూ నిన్న మార్కాపురంలోనూ వైసీపీ నేతలకు సహకారం అందిస్తే వేటు వేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. జీడీ నెల్లూరు రాజకీయాల్లో వైసీపీ నేత విజయానంద్ రెడ్డి చక్రం తిప్పుతున్నాడా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల తర్వాత టీడీపీలో చేరిన విజయానంద్ రెడ్డి అనుచరుడు ప్రస్తుతం నియోజకవర్గంలో కీలక పాత్ర వహిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారం కూటమిదైనా పెత్తనం మాత్రం వైసీపీదేనంటూ నేతలదంటూ క్యాడర్ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అధినేత దృష్టికి రాగా ఘాటుగా స్పందించారు. మంది బూత్ స్థాయి నుంచి కన్వీనర్ దగ్గర నుంచి పై స్థాయి వరకు ఉంటారు. వాళ్ళందరినీ నెలకొక్కసారి మానిటర్ చేసుకుంటున్న సమాచారం తెప్పించి మీరంటారు మేము మీటింగ్లో పెట్టలేదు సార్, మేమేం చేసాం మీకేం తెలుస్తుందని. అవసరమైతే 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి మీకు కూడా ఆ వాట్సాప్లో ఓపెన్ చేస్తాం మొన్న మెంబర్షిప్ మారిగాని. మీ ఎమ్మెల్యే చెప్పకపోతే మీరే చెప్పుకోండి, రికార్డు లేకపోతే మీరే పంపించండి, నేను అనలైజ్ చేసుకుంటా. ఎమ్మెల్యే చెప్పిన ఇంట ఇంకొకరు చెప్పిన ఇంట నిర్ణయాలు మాత్రం పార్టీ అధ్యక్షుడిగా కుటుంబ పెద్దగా నా నిర్ణయాలే ఉంటాయని మరొక్కసారి తెలియజేస్తున్నా. దానివల్ల అందరం కలిసి ఒక యూనిటీగా పనిచేయాలి, మెరిట్ని గౌరవించాలి, పని చేసిన వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలి. ఏదో మా బంధువో మా కుటుంబమో వాళ్ళే చూసుకుంటే నిజమైన కార్యకర్తను ఎవరు చూస్తారు నేను అడుగుతున్నా. నిన్న మొన్న నేను ఒక మాట మాట్లాడాను గంగాధర్ నెల్లూరులో. నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అక్కడ కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో లాలూచీపడ్డారు. నేను ఆ విషయమే చెప్పాను. లాలూచీపడి రాజకీయాలు చేస్తే మాత్రం సహించనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గింజుకుంటున్నారు. అంటే మీ పార్టీతో లాలూచీపడాలా మా వాళ్ళు? అంటే మీతో లాలూచీపడి ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలకు కాకుండా మీకు పనులు చేయాలా మేము? నేను అడుగుతున్నా. అలాంటి లాలూచీపడిన కార్యకర్తలు నేను సహించనని చెప్పాను, చెప్తున్నా, చేస్తాను కూడా. ఎక్కడ చిన్న పని వస్తే వీళ్ళు లాలూచీపడి డబ్బులకో కులపిచ్చితోనో లేకుంటే ఇంకో దాంతోనో వాళ్ళకి పనులు చేసేస్తే నిజమైన కార్యకర్త ఏమవుతాడు, లేకుంటే ఆయన మనోభావాలు ఏమవుతాయి? ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ మాట చెప్పారు. ఎన్డీఏ కార్యకర్తలకు మీరు పనులు చేయండి, మన వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ప్రకారం 3 పార్టీలను కలుపుకొని రావాలి. ఈ 3 పార్టీలు కలయిక ఒక హిస్టారికల్ నెసెసిటీ. ఇది శాశ్వతంగా ఉండి రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసుకునే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. జీడీ నెల్లూరు రాజకీయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుత ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరు నియోజకవర్గంలో 30 సంవత్సరాల తర్వాత టీడీపీ ఎక్కడ తన ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఏదైతే జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరి వారే పెత్తనం సాగిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు గత ఏదైతే 6 నెలలుగా కొనసాగుతున్నాయి. ఏదైతే జీడీ నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జిగా పనిచేస్తున్న విజయానంద్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో అతని ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఆ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎవరైతే చిత్తూరులో అతనికి ఎన్నికల్లో పనిచేశారో వారందరినీ జీడీ నెల్లూరు నియోజకవర్గం టీడీపీలో చేర్పించడం విశేషం. ఏదైతే అతనికి ముఖ్యంగా అంతరంగిక సలహాదారుడుగా ఉన్న హరీష్ అనే వ్యక్తిని కీలక వ్యక్తిగా ఇప్పుడు టీడీపీలో జీడీ నెల్లూరు నియోజకవర్గంలో మారిపోయాడు. అతను ఏం చెప్తే అదే జరుగుతుందంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపణలు చేశాయి. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడంతోనే మొన్న 1వ తేదీన నియోజకవర్గంలో జరిగిన సమీక్ష సమావేశం ఏదైతే పెన్షన్ల పంపిణీకి జీడీ నెల్లూరు నియోజకవర్గానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు అక్కడ ఆ నియోజకవర్గంలో పార్టీ సీనియర్ కార్యకర్తలు
కార్యకర్తల సమావేశంలో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఎవరైతే వైసీపీ నాయకులకు పనులు చేసి పెడితే పరిస్థితి సీరియస్గా ఉంటుందని హెచ్చరించిన నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే గతంలో ఆర్ఎన్ శ్రీనివాసుల దగ్గర పిఎస్గా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం జీడి నెల్లూరు ఎమ్మెల్యేకి పిఎస్గా పనిచేస్తున్నాడు. ఇతను వైసీపీ కోవర్టుగా పనిచేస్తున్నాడంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీకి అధిష్టానానికి సీఎంఓకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. మొత్తం మీద హరీష్, చంద్రశేఖర్, శరవణ అనే ముగ్గురు వైసీపీ నుంచి వచ్చి నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు. తమను అసలు ఎమ్మెల్యే దగ్గరికి చేరడనివ్వడం లేదు. తాము ఏమైనా పనులు చేసుకోవాలనుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉందంటూ ఫిర్యాదులు పెద్ద ఎత్తున అటు పార్టీ అధిష్టానానికి, సీఎంఓకు, నారా లోకేష్కు చేసినట్టు సమాచారము. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని సీఎం ఈ విషయాన్ని ఆ రోజు జీడి నెల్లూరు నియోజకవర్గంలో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. నిన్న తాజాగా ఏదైతే మార్కాపురంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కూడా జీడి నెల్లూరులో జరిగిన ఉదంతాన్ని ఉటంకించారు. మొత్తం మీద అయితే జీడి నెల్లూరు పరిస్థితి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఉన్నట్లు ఈ 2 రోజుల మాటల వల్ల తెలుస్తుంది. ఏదైతే 1వ తేదీ మాట్లాడాడు, నిన్న కూడా అదే విషయాన్ని మాట్లాడాడు. ఎవరైతే వైసీపీ నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్నారు, ముఖ్యంగా విజయానంద రెడ్డి పెత్తనం అటు జీడి నెల్లూరు నియోజకవర్గంతో పాటు చిత్తూరులో వైసీపీలో గతంలో బలంగా ఉండేది. ఏదైతే ఆర్థిక వనరులు సమకూర్చే వ్యక్తిగా పార్టీకి అతనికి పేరుంది. ఈ నేపథ్యంలో తన అనుచరులను కాపాడుకోవడానికే తన దగ్గర కీలకంగా పనిచేసిన వ్యక్తులను టీడీపీలోకి చేరి తన పెత్తనాన్ని పరోక్షంగా టీడీపీలో జీడి నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగిస్తున్నాడంటూ ఏదైతే టీడీపీకి చెందిన 6 మండలాల నేతలు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఈ మధ్యనే ఏదైతే రహదారుల నిర్మాణం, సిమెంట్ రోడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరిగింది. ఆ నిర్మాణాల పనులు కూడా హరీష్ అనే వ్యక్తి దగ్గరుండి చేయడంతో ఈ విషయం మరింత బలపడినట్లు సమాచారం. ఏదైతే ఎమ్మెల్యేకి దగ్గర కావడం, ఆ తర్వాత తమను అసలైన పార్టీ గత 30 సంవత్సరాలుగా పార్టీకి పనిచేసిన వారిని కాదని నిన్న మొన్న కొత్తగా వచ్చిన వీరందరికీ పెద్దపీట వేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏదైతే సమీక్ష సమావేశంలో కూడా వారెవరిని మాట్లాడవద్దంటూ కూడా హెచ్చరించినట్లు సమాచారం. అయినప్పటికీ కొంతమంది చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే జీడి నెల్లూరు నియోజకవర్గంలో వ్యవహారం ఏదైతే వైసీపీ నుంచి వచ్చి వారు పెత్తనం చేస్తున్నారు, వైసీపీకి కోవట్లుగా మారిపోయి ఇక్కడ ఏం జరుగుతున్నది మొత్తం విషయాలన్నీ తెలియజేస్తున్నారంటూ ఒక సమాచారం. గతంలో ఏదైతే చిత్తూరు ఎమ్మెల్యేగా ఆర్ఎన్ శ్రీనివాసులు ఉన్నప్పుడు అతని పిఎస్గా ఉన్న వ్యక్తి ఏదైతే ఆర్ఎన్కి వ్యతిరేకంగా విజయానందరెడ్డితో పొత్తు కట్టి మొత్తం ఆర్ఎన్ వ్యవహారాలన్నీ అతనికి చేర్చేవాడంటూ కూడా సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కూడా అతను అదే పని చేస్తున్నాడు, ఒక రహస్య గూఢచారిగా పనిచేస్తున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యం. మొత్తం మీద జీడి నెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలన్నీ పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా రహస్యంగా కమిటీని కూడా ఏర్పాటు చేసి అసలు ఏం జరుగుతుంది నివేదిక ఇమ్మని కూడా తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. ప్రసూన. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.